గూగుల్ ప్లే స్టోర్లో యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ డెస్టినేషన్ అడుగుతుంది, డిపాజిట్ స్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ సికింద్రాబాద్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి సికింద్రాబాద్ స్టార్టింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్చర్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి పోతున్నామని, గోయింగ్ టు అంటే ఎక్కడికి పోతున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అడల్ట్ ఎంతమంది పోతున్నామో, అడల్ట్ ఇద్దరం పోతున్నామా, ముగ్గురం పోతున్నామా, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నామో అది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏ ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాం అది ఏదైనా సరే ఈ రోజు మొత్తంలో ఏది ట్రైన్ అవైలబుల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ఫాస్ట్ ట్రైనా లేకపోతే ప్యాసింజర్ ట్రైనా అది సెలెక్ట్ చేసుకోవాలి. ట్రైన్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది ఎంతమందికి ఏ ట్రైను. ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ వాలెట్లో బ్యాలెన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకునే సైతం మనకు ఈ విధంగా డైరెక్ట్ సింపుల్గా ఏదైతే రిజర్వేషన్ కాకుండా డైరెక్ట్ క్యూ లైన్లలో రైల్వే స్టేషన్ల వద్ద వెళ్ళి భారీ క్యూ లైన్లు నిలబడి ఇబ్బంది పడే బదులు చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఈ విధంగా బుక్ టికెట్ అనే బుక్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ సంబంధించి అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ యూటీఎస్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆర్ వాలెట్, రైల్వే వాలెట్ ఉంటుంది. రైల్వే వాలెట్లో ఈ రీఛార్జ్ వాలెట్ ఉంది కదా, ఈ ఆర్ వాలెట్లో మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 100 రూపాయల 200 300 రీఛార్జ్ చేసుకుంటే అది అందులోనే ఉంటుంది. ఆ యొక్క రీఛార్జ్ని మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా సింపుల్. రైల్వే స్టేషన్ల వద్దకు వెళ్ళి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సింపుల్గా మనం ఇక్కడ అలా లైన్లో నిలబడకుండా డైరెక్ట్ బుక్ చేసుకొని ట్రైన్ ఎక్కించుకోవడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది చాలామందికి తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.